విజువల్ ఫీస్ట్లు సృష్టించగలరు. ప్లీజ్ మాట్లాడండి సార్. మాట్లాడరాదు. థ్యాంక్ యూడా. థ్యాంక్ యూ రామ్ శైలేష్ సార్ గట్ట పనిచేసినప్పుడు నాకు అలవాటు. సో ఈ నరేట్ మీ ద స్టోరీ, ఐ లవ్డ్ ఇట్. ఓకే చేద్దాం. హీరోగా ఎవరు రామన్నప్పుడు చెప్పారు సుభాష్ గారు అన్నప్పుడు ఇంకా పెరిగింది. ఓకే ఖచ్చితంగా చేద్దాం. హీరోయిన్ అప్పుడు మాళవిక గారు చెప్పారు, అయ్యి జో హీరోయిన్ సూపర్ సూపర్. సో ఇలా ప్రాజెక్ట్ని బాగా సెట్ చేశారు. ఈజ్ నాట్ అ న్యూ డైరెక్టర్. మీరు మూవీ చూస్తే తెలుసు, ఈజ్ వర్కింగ్ వెరీ లాంగ్ టైం చేసినట్లాగా ఉంటుంది. అండ్ మామయ్య క్యారెక్టర్ ఆలీ గారు చేస్తారన్నారు. నిజంగా ఈ సూపర్ రా లేదు సార్, ఆయన ఒప్పుకున్నారు. ప్రతి మీటింగ్ వెళ్ళి వెళ్తున్నప్పుడు చెప్తారు సార్ మాకు. అయితే ప్రతి అప్డేషన్ ఇచ్చినప్పుడు ఎనర్జీ వస్తుంది. నేను రతన్ మ్యూజిక్ అయితే సూపర్. రతన్ మ్యూజిక్ అంటే సెట్ అయిందిరా మీకు బాగా అంటే సెట్ చేశారు. ఇది అన్నికి సపోర్ట్ చేసేది హరీష్ గారు ప్రొడ్యూసర్. ఆయనకి యాక్చువల్లీ క్లాప్ కొట్టాలి అందరూ. ఇలా దాన్ని కొంచెం పెద్ద దగ్గర తీసుకుని వచ్చారు అన్నీ. ఆ తర్వాత ఏం చెప్పాలి, రతన్ నా ఫ్రెండ్ని చెప్పేశారు. ఓకే సో దిస్ మై సెకండ్ మూవీ. రతన్ ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు చెప్తారు ఇట్లా అన్నప్పుడు ఓకేరా రతన్ వస్తున్నారా. ఓకే ఏఆర్ రెహమాన్ గురించి ఎక్కువ మాట్లాడతారు, కానీ ఇప్పుడు ప్రూవ్ చేశారు. ఆయన మ్యూజిక్ వల్ల నాకు ఆయనకు చిన్న కాంపిటీషన్ ఉంటుంది. ఏంటి మీ మ్యూజిక్ ఇంత ఇచ్చావా, నేను దీనికి విజువల్ ఎలా ఇవ్వాలి. సో దానికి నా మాత్రం కాదు అందరూ సపోర్ట్ చేయాలి. సో దానికి హీరో గారు, హీరోయిన్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ అందరూ సపోర్ట్ చేశారు. ఏదో చేసాము, అంత లెవెల్ లేదంటే కూడా చేసాము రా. అది నిజమే. ఒక సాంగ్ వచ్చిన తర్వాత డే మచ్చా వై యు ఆర్ గివింగ్ దిస్ కైండ్ ఆఫ్ అ సాంగ్, ఐ వాంట్ టు డూ అ బిగ్ విజువల్ ఫర్ దిస్ అని చెప్తారు. ఇలాంటి గొడవ జరుగుతూనే ఉంటుంది, కానీ ఫైనలీ హీ ఓన్లీ విన్. నేను విన్ కాదు, అందరూ విన్ అవ్వాలి, అదే కోరిక. అక్కడ ఎడిటర్ గారు భవన్ గారు అంటున్నారు, ఎడిటర్ బావిన్ అంటే మీ ఇద్దరి కంటే నేను కూడా చాలా కష్టపడ్డానండి. ఎక్కడ ఉన్నారండి బావిన్ సార్ ప్లీజ్ కమ్. బావిన్ గురించి చెప్పాలంటే హీఈస్ అ సైలెంట్ కిల్లర్ అండి. హీఈస్ అ వెరీ గుడ్ పర్సన్. ఎంత ప్రాబ్లం వచ్చినా, ఎంత టెన్షన్ వచ్చినా కూల్గా ఉంటారు, అలాగే కూల్గా ఉంటున్నారు. ఐ లెర్న్ ఫ్రమ్ దాట్. ఏంటి సార్ మంత్ర ఏంటి అంత కూల్గా ఉండడానికి? వాట్ ఇస్ ద మంత్ర? ఏం లేదండి. అయితే లైఫ్లో కూడా చాలా ఎడిట్ చేసేసి ఉంటారు మీరు, అన్నెసెసరీ థింగ్స్. అయ్యో కదా. బావిన్ గురించి నాకు చెప్పాలి. సో ఈజ్ ఆర్ వర్కింగ్ యాజ్ అసిస్టెంట్ ఎడిటర్ ఆర్ 5 years we are traveled together. This is the movie ఫస్ట్ ఎడిటర్గా లాంచ్ అవుతున్నారు. ఐ మీన్ ఎడిటర్గా డెబ్యూ అవుతున్నారు. చాలా బాగా చేశారు. వెరీ గుడ్ హార్డ్ వర్కర్. స్క్రిప్ట్ని ఈయనే ఫుల్ ఫాలో అవుతారు. స్క్రిప్ట్ బిక్ తోడు తిరుగుతారు. ఏనన్నా ఇది లేదు అంటే చేసి ఇస్తాను రా, కొంచెం ఆగరా అలా. సో బావిన్ ఏదో మాట్లాడాలి. డెఫినెట్గా సెంటర్ ఇక్కడ లైటింగ్ కూడా కరెక్ట్.